తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తుంది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక 4 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ జిల్లాలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. పగటిపూట ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా తెలంగాణలో ఇక హైదరాబాద్లో 4 రోజుల పాటు మబ్బులు పట్టే ఛాన్స్ కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి, మరోవైపు వాతావరణ శాఖ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తుంది. మొత్తం మీద భిన్న వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాగల 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం చెప్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 4 రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటున్నారు. ఇక ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం రోజు మే 2న రాష్ట్రంలోని నల్లగొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక 3వ తేదీన శనివారం రోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇక ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఆదివారం నాడు అంటే 4వ తేదీన సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. సో ఇటు హైదరాబాద్లో 4 రోజుల పాటు మబ్బులు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మినహా టెంపరేచర్లు కొంతమేర తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక బుధవారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూలు, నల్లగొండ, యాదాద్రి, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో రాష్ట్రంలోని 4 జిల్లాల్లో 44 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గోధూరులో 44.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.3, నిజామాబాద్ జిల్లా మెండోరలో 44.1 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.